నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యూపీఎస్‌సి ఫ్యాకల్టీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మెంటర్ గణేష్ గారు. గణేష్ గారిని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. యూపీఎస్‌సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మే 25కి రాబోతుంది కదా సార్. ఈ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు సార్? యూపీఎస్‌సి అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను మనకి ఆల్ ఇండియా సర్వీసెస్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందండి. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అండ్ హ్మ్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. హ్మ్. దాంతో పాటుగా సెంట్రల్ సర్వీసెస్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే సార్. అయితే ఇది 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని. ఓకే సార్. సో, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది మనకి 2 లెవెల్స్‌లో ఉంటుంది. ఓకే సార్. మార్నింగ్ ఒక సెషను, ఆఫ్టర్‌నూన్ ఒక సెషన్. హ్మ్. మార్నింగ్ సెషన్‌లో జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. మధ్యాహ్నం అనేది మనకి ఇంగ్లీష్ ప్లస్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఓకే. సో, ఈ 2 పేపర్స్ వచ్చేసరికి 200, 200 మార్క్స్‌కుంటుందండి. ఓకే సార్. దీంతో పాటు ఒక క్వెషన్‌కి 2 మార్కులు చొప్పున హ్మ్. అండ్ ఒకవేళ అది తప్పైతే 0.66 చొప్పున అది నెగెటివ్ మార్కింగ్‌లో పోతుందన్నమాట. ఓకే. సో, ఈ ఎగ్జామ్‌కి ఏంటంటే అండి, మనము జీఎస్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్. హ్మ్. చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, జీఎస్ అందరూ చదువుతారు. ఓకే. మళ్ళా జీఎస్‌లో మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయంటే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ హ్మ్. అండ్ కరెంట్ అఫైర్స్ క్వెషన్స్ ఉంటాయి. హ్మ్. అండ్ మనకి అర్థమెటిక్ రీజనింగ్‌లో ఎక్కువ క్వెషన్స్ నంబర్ సిస్టమ్స్ మీద వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. హ్మ్. అండ్ ప్రాబబిలిటీ, పర్ముటేషన్ కాంబినేషన్స్ దాంతో పాటు కొంత రీజనింగ్ సీటింగ్ అరేంజ్‌మెంట్స్ కావచ్చు. హ్మ్. అండ్ క్యాలెండర్ మీద క్వెషన్స్ వస్తాయి. హ్మ్. అండ్ మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్స్‌లో ఓకే. ఎక్కువ అసర్షన్ రీజనింగ్ టైప్ లేదు అనుకుంటే మనకి ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని అర్థం చేసుకొని హ్మ్. మెయిన్ లాజిక్ ఏముంది? హ్మ్. మోస్ట్ యాప్ట్ ఏంటి? అనే క్వెషన్స్ వస్తాయి మేడం. ఓకే సార్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇప్పుడున్న టైం ఏ హ్మ్. విధంగా చూసుకోవాలి అంటే, మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉండుంటే, హ్మ్. ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో, హ్మ్. వాళ్ళ క్లాస్ నోట్స్‌లు చదివి, హ్మ్. ఈ యొక్క పీటీ 365 అని అంటారు మేడం. విజన్ ఐఏఎస్ వాళ్ళు విజ్ కావచ్చు, ఓకే. లేదా పీడబ్ల్యూ ఓన్లీ ఐఏఎస్ వాళ్ళు కావచ్చు, ఓకే. లేదా ఐఏఎస్ పార్లమెంట్ అని, హ్మ్. నెట్వర్క్ అని, జీఎస్ స్కోర్ అని, వాజీరామ్ అని, లేదా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు హ్మ్. కరెంట్ అఫైర్స్ లేదా ఈ సబ్జెక్ట్ కంపైలేషన్స్ హ్మ్. రిలీజ్ చేస్తారండి. హ్మ్. వీటి ఎక్కువ మనం ఏం జేయాలి అంటే, హ్మ్. ఎకానమీ, హ్మ్. పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవి ఓకే. ఎక్కువ డైనమిక్ సబ్జెక్ట్స్ అండి. ఓకే. అంటే ఇవి కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వెషన్స్ ఒస్తాయి. ఓకే సార్. వీటి నుంచి రిసోర్స్‌ని గ్యాదర్ చేసుకొని ఒక హ్మ్. చిన్న నోట్స్‌లా రాసుకోవాలి. ఓకే. దాంతో పాటుగా మనము ఈ టెస్ట్ సీరీస్ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటది. హ్మ్. చాలా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు మన హైదరాబాద్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ కావచ్చు, ఢిల్లీలో, బెంగుళూరు హ్మ్. అండ్ చెన్నైలో ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు టెస్ట్ సీరీస్ కండక్ట్ చేస్తారు. ఓకే సార్. ఈ టెస్ట్ సీరీస్ కంపైలేషన్ తీసుకోవడం, లేదు హ్మ్. టెస్టులు రాయడం ద్వారా హ్మ్. టెస్టులు రాయడంలోనే అవ్వదండి. ఓకే సార్. ఇప్పుడు మనం ఏం జేయాలి అంటే, ఆ టెస్ట్ రాసిన తర్వాత ఆ క్వెషన్స్ ఏంటి? ఆ హ్మ్. క్వెషన్స్‌ని మనం షార్ట్ నోట్స్ రాసుకొని ఒకటికి 10 సార్లు రివైజ్ చేయాలి. ఓకే. అండ్ రీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి? ఆ హ్మ్. స్కీమ్స్ రీసెంట్ పాలిసీస్ ఏమొచ్చాయి? హ్మ్. వాటన్నిటిని చిన్న నోట్స్‌లా రాసుకొని వాటికి ఒకటికి 2 సార్లు చదవాలి. ఓకే సార్. ఇవి చదివినట్లయితే మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంశాలు హ్మ్. మనకొచ్చేస్తాయి. హ్మ్. ఇప్పుడు మనం పాలిటీ వచ్చేసి చాలామంది అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏంటంటే అండి, పాలిటీ పుస్తకాన్ని చదువుతారు కానీ అర్థం చేసుకోరు. ఓకే సార్. డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటి? హ్మ్. ఎగ్జామ్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది అర్థం చేసుకోరు. హ్మ్. ఇప్పుడు మనం రీసెంట్ ట్రెండ్స్ మనం చూసినట్లయితే హ్మ్. చదువుకొని అంటే పాలిటీ లెసన్స్ అన్నీ నేర్చుకొని లెట్స్ సే ప్రియాంబుల్ కావచ్చు, ఫండమెంటల్ రైట్స్, డీపీఎస్‌పీ హ్మ్. ఇలాంటి క్వెషన్స్ చాప్టర్ చదువుకొని ఎళ్ళిపోతున్నాం తప్ప, ఈవెన్ ప్రియాంబుల్‌లో కొన్ని కొన్ని పదాలుంటాయి. అవును. సెక్యులరిజం అంటే ఏంటి? లిబర్టీ అంటే అవును ఏంటి? సార్. అవును సార్. రిపబ్లిక్ అన్న వీటి యొక్క పదాలకి అర్థం తెలుసుకోకుండా చదువుకుంటూ ఎళ్ళిపోతున్నాం. అవును సార్. సో, ఇలా చదవడం వల్ల ఏమవుతుంది అంటే ఫెయిల్ అవ్వడానికి అంటే అవ్ కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోవడం వల్ల సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవడం వల్ల. లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఓకే. రెండోదేందంటే 1 లేదా 2 సబ్జెక్టులనే పట్టుకొని, ఆ! దాని మీదే కూర్చొని చదవడం వల్ల దాంట్లో క్లారిటీ రానప్పుడు మిగతా క్వెషన్స్ కూడా మనం హ్మ్. పెట్టలేకపోవచ్చు. అవును సో, సార్. మనమేం చేయాలంటే ఒక స్మార్ట్ వర్క్ చేయాలి. హ్మ్. గత 5 ఇయర్స్ క్వెషన్ పేపర్ తీసుకోండి. హ్మ్. తీసుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్‌లో ఎన్నెన్ని క్వెషన్స్ వస్తున్నాయి? ఓకే సార్. ఆ సబ్జెక్ట్‌లో ఏ టాపిక్స్ ఎక్కువగా యూపీఎస్‌సి వస్తాయి. యొక్క ఫేవరెట్ టాపిక్స్ ఉన్నాయి. లెట్స్ సే పాలిటీలో అవును. వచ్చేసరికి అవును సార్. పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేది హ్మ్. లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అనేది హ్మ్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి అది. ఓకే.
దాంట్లో ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. లేదా ఎకానమీలో వచ్చేసరికి ఆర్‌బీఐ రీసెంట్‌గా తీసుకొచ్చిన పాలిసీస్ కావచ్చు. ఓకే. లేదా క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మెజర్స్ మానిటరీ పాలిసీస్ ఉంటాయి. ఓకే. వాటి యొక్క క్వెషన్స్ కావచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్‌గా వచ్చిన టెక్నాలజీస్ కావచ్చు. హ్మ్. రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ మోస్ట్ ఫేవరెట్ టాపిక్. ఓకే. సో, ఇలాంటి టాపిక్స్ మనం చదవడం వల్ల హ్మ్. పాస్ అవ్వడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందండి. దాంతో పాటు కరెంట్ అఫైర్స్. హ్మ్. కరెంట్ అఫైర్స్ కూడా రీసెంట్ ట్రెండ్స్‌లో ఏమున్నాయి? ఏం హ్మ్. లేదండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ అనేది కీ ఫర్ ది యూపీఎస్‌సి. ఓకే సో, సార్. ఈ విధంగా మనం చదివినట్లయితే హ్మ్. యూపీఎస్‌సి ప్రిలిమ్స్ అనేది ఈజీగా పాస్ అయిపోవచ్చండి. సార్ ఏ సబ్జెక్ట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటారు? సో, మనకి ఏ సబ్జెక్ట్ ఎక్కువ ప్రాధాన్యత అంటే స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ అండి ఇక్కడ. ఓకే. మేజర్‌గా మనకి 4-5 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఓకే సార్. పాలిటీ, హిస్టరీ, శ్రీ ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. హ్మ్. ఈ మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ క్వెషన్స్ ఎక్కువొస్తున్నాయి. ఓకే. ఎందుకు ఎక్కువ క్వెషన్స్ రావడానికి పాసిబిలిటీ ఏంటంటే, హ్మ్. మనము ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కి ఐఏఎస్, ఐపీఎస్ ఈ యొక్క సెంట్రల్ సర్వీసెస్ ఏవైతే ఆల్ ఉంటాయో ఇండియా సర్వీసెస్ అండ్ సెంట్రల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఒకటే ఎగ్జామ్. హ్మ్. మరి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళని నేనెలా చేసుకుంటా? అవును ప్రిలిమ్స్ సార్. ఒకటే కదా! అవును సార్. మెయిన్స్ 2 వేరే అయినప్పటికిను. అవును. సో, ఎక్కువ బయాలజీ అవును. మనకి ఎన్‌సీఈఆర్‌టీ 12థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ బయాలజీ బుక్ ఒకటి చదవాలండి. హ్మ్. దాని నుంచి డైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి. ఓకే. దాంతో పాటుగా మనకి బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, రోబోటిక్స్ హ్మ్. అండ్ కొన్ని కెమికల్స్ డే టు డే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, అవి రీసెంట్ న్యూస్‌లో వచ్చే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఎక్కువ చూడడం, చదవడం కావచ్చు. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. హ్మ్. అండ్ కరెంట్ అఫైర్స్ అండి. మీది ఏ ఇయర్ కంపైలేషన్ తీసుకోండి. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నారో, ఆ కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్ మెటీరియల్ కావచ్చు, లేదా పీటీ 365 కావచ్చు, పీడబ్ల్యూ ఓన్లీ ఐఏఎస్ కావచ్చు, లేదు విజన్ కాకుండా మన ఏమంటారు వాజీరామ్ కంపైలేషన్ కావచ్చు. హ్మ్. లేదు అనుకుంటే ఇన్‌సైట్స్ కంపైలేషన్ ఏదో ఒక కంపైలేషన్ ఇయర్‌లీ కంపైలేషన్ తీసుకోండి. హ్మ్. సైన్స్ అండ్ టెక్నాలజీని సెగ్రిగేట్ చేయండి. ఎకానమీని సెగ్రిగేట్ చేయండి. పాలిటీ రీసెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెగ్రిగేట్ చేయండి. ఒక ఓకే. ఇష్యూ ఉంటే దాని రిలేటెడ్ ఆర్టికల్ ఏముంది? హ్మ్. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఓకే. లెట్స్ సే కాన్స్టిట్యూషనల్ బాడీ ఏమున్నాయి? నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏముంది? ఓకే. వాటి రీసెంట్‌గా వచ్చినయండి. ఈ మధ్య క్వెషన్స్ ఎలాంటివి వస్తున్నాయంటే అండి, ఎక్కువ జైల్స్ మీద అడుగుతున్నారు. హ్మ్. లా మీద అడుగుతున్నారు. హ్మ్. ఇప్పుడు బీఎన్ఎస్ ఈ యొక్క అమెండ్మెంట్ ఏదైతే వచ్చిందో ఐపీసీ, సీఆర్‌పీసీ కాకుండా ఇప్పుడు బీఎన్ఎస్ఎస్ అని వచ్చింది. వీటి మీద క్వెషన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. సో, ఓకే. హ్మ్. మనం ఏం చేయాలి అంటే మీకు బాగా ఉన్న ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ ఏంటి? ఏదైనా ఈ 5 సబ్జెక్ట్‌లో మీరు హ్మ్. 2 సబ్జెక్టులు చేసుకోండి. ఏదైనా కాంబినేషన్ పాలిటీ, హిస్టరీ కావచ్చు, పాలిటీ, ఎకానమీ కావచ్చు, లేదా పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. ఎందుకు అంటే మనం 100 మార్కులకి అంటే 100 క్వెషన్స్‌కి 50 క్వెషన్‌లు సాల్వ్ చేస్తే చాలండి. ఓకే సార్. సో, స్మార్ట్ వర్క్ చేయాలి. హ్మ్. చాలామంది అభ్యర్థులు ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 100కి 100 తెచ్చుకోవడానికి ట్రై ట్రై చేస్తారు. జేస్తారు. బట్ యెస్ ఇది సార్. క్వాలిఫైయింగ్ నేచర్. ఓకే. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ క్వెషన్ పేపర్ కాబట్టి ఓకే. మనకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి అనాలిసిస్ చేసుకోండి. ఆ! ఓకే. పరిగెత్తి పాలు తాగడం కంటే నిల్చొని బట్ నీళ్ళు నీళ్ళు తాగడం తాగడం మంచిది. మంచిది. అవును అంటే సార్. మనం అన్నీ చదువుకొని నేనేదో చేద్దాం అనుకునే బదులు మీరు కొన్ని బీటెక్ గ్రాడ్యుయేట్ అనుకోండి. మీకు సైన్స్ ఈజీగా అర్థమవుతది. హ్మ్. కరెంట్ అఫైర్స్ అందరికొకటే. హ్మ్. పాలిటీ అనేది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి పాలిటీ అనేది చాలా ఫేవరెట్ సబ్జెక్ట్. హ్మ్. లేదా మీకు ఎకానమీ ఫేవరెట్ సబ్జెక్ట్ అయి ఉండుండొచ్చు. హ్మ్. లేదా సైన్స్ బాగా వచ్చిన వాళ్ళకి హిస్టరీలో ఎక్కువ ఫినామినాస్ ఉంటాయి. హ్మ్. అవి మీకు ఇంట్రెస్ట్ అయ్యి ఉండుండొచ్చు. ఓకే. జాగ్రఫీ ఉండొచ్చు. చాలామంది హిస్టరీ బోరింగ్ ఫీల్ అవుతారు. అవును. బట్ కొంతమందికేంటంటే అవి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును సో, సార్. మీరు ఆ ప్రాబబిలిటీ పర్ముటేషన్ కాంబినేషన్ ఏసుకోండి. ఏసుకొని లెట్స్ సే పాలిటీ 15 క్వెషన్స్ వస్తాయి. సైన్స్ అండ్ ఓకే. టెక్నాలజీ ఒక 20 ఎన్విరాన్మెంట్ ఓకే. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 20 క్వెషన్స్ వస్తాయి. అక్కడ ఓ 35 క్వెషన్స్ అయినాయి. అవును ఇంకో సార్. 15 క్వెషన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో, ఓకే. 50 క్వెషన్‌లు, 60 క్వెషన్‌లే నేను సాల్వ్ చేస్తాను. హ్మ్. నాకొక 95-100 మార్కులొస్తే చాలు అన్న ఒక మైండ్ సెట్‌తో ఉంటే హ్మ్. మీకు 100% యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవుతుంది. ఇక్కడ అభ్యర్థులు మిస్టేక్ చేసేదేందంటే అండి, ఎక్కువ జీఎస్ మీద ఫోకస్ పెడతారు. ఓకే. సీసాట్‌ని వదిలేస్తారు. దయచేసి ఇంకా మనకి 90 డేస్ ఉన్నాయి. అంటే 89 డేస్ ఉన్నాయి కాబట్టి సీసాట్ ఎవ్రీడే 2 అవర్స్ హ్మ్. సీసాట్ చేయండి. నంబర్ సిస్టమ్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. డేట్స్, హ్మ్. క్యాలెండర్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. పర్ముటేషన్, కాంబినేషన్ చాప్టర్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఈ యొక్క చాప్టర్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే 100% సక్సెస్ వచ్చే పాసిబిలిటీ ఉంది. రెండోది రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎవ్రీడే హిందూ న్యూస్ పేపర్ చదువుతున్నా గదా! నాకు వస్తుంది గదా! అని అనుకుంటారు. అది చాలా తప్పండి. కానీ మీరు అది చదివిన తర్వాత మోస్ట్ లాజికల్‌గా అడుగుతున్నారా? కరోలరీ అడుగుతున్నారా?
లేకపోతే అంటే ఆథర్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఏంటని అడుగుతున్నారా? మీరు 1కి 10 క్వెషన్‌లు సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌లు సాల్వ్ చేయండి. మీకది రాకపోతే మీ యొక్క మెంటార్‌ని ఎళ్లి అడగండి. ఫీజ్ ఎలాగో మనం పే చేశాం గాబట్టి, మీ మెంటార్‌ని అడగండి. సార్ నేనిక్కడ తప్పు చేస్తున్నాను. నేనెలా పాస్ అవ్వాలి? దీన్ని ఎలా అధిగమించాలి? ఇది రైట్ టైమ్ అండి. ఇది హై టైమ్. సో, మీరేదో ఎగ్జామ్ రాసిన తర్వాత దేవుడి మీద భారం అన్నట్టు అలా కాకుండా, ఈ విధంగా చేయండి సరిపోతుంది. సార్ దీంట్లో నెగెటివ్ మార్క్స్ ఉంటాయి గదా! దాన్నెలా అధిగమించాలంటారు? నెగెటివ్ మార్కింగ్ అంటే అండి, చాలామంది యూపీఎస్‌సి ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, నెగెటివ్ మార్కింగ్ అండి. ఏంటంటే టెంప్టేషన్. హ్మ్. నాకీ ఆన్సర్ వచ్చు గదా! అంటే ఒక క్వెషన్‌ని ఈగోకి తీసుకుంటారండి. హ్మ్. ఇప్పుడు హ్మ్. 100 క్వెషన్స్‌లో ఒక 10, 15 క్వెషన్స్ ఈవెన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ గూడా రావండి. హ్మ్. అలాంటి క్వెషన్స్ వదిలేయాలి. ఓకే. అలాంటి క్వెషన్స్‌ని ఈగోకి తీసుకున్నట్లయితే అక్కడ టైమ్ కిల్ అయిపోతుంది. యెస్ సార్. ఎప్పుడైతే ఈ యొక్క టైమ్ కిల్ అయిపోతుందో, ఆ ఆన్సర్ రాక మనకొచ్చే ఆన్సర్‌లో గూడా మనము హ్మ్. కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి పాసిబిలిటీ ఉండదు. హ్మ్. మనం ఏం చేయాలి అంటే ఈ నెగెటివ్ మార్కింగ్ అధిగమించాలంటే ఏం చేయాలి అంటే, వచ్చిన 100 ఇచ్చిన 100 క్వెషన్స్‌లో మీకు బాగా వచ్చిన క్వెషన్స్ ఎన్ని? లెట్స్ హ్మ్. సే ఒక 20 క్వెషన్స్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీకు ఒక 20 క్వెషన్స్ వస్తాయి. ఆ హ్మ్. 20 క్వెషన్స్ ఎక్కడున్నాయో వెతుక్కోండి. ఫస్ట్ గోలో అది ఫిల్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ రీడింగ్‌లో మీకు 50, 50 వచ్చే క్వెషన్స్ ఉంటాయి. వాటిని మీరు ప్రాబబుల్‌గా మీ గట్ ఫీలింగ్స్ అని ఉంటది. హ్మ్. లేదు అనుకుంటే చాలామంది యూపీఎస్సీ యాస్పిరెంట్స్‌కి అవును. తెలుసు. హ్మ్. ఏమని అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. ఓకే. సో, ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ మీద మనం ఇంకో సీరీస్ చేద్దాము. హ్మ్. బట్ ఈ యొక్క ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ టెక్నిక్స్ ద్వారా 50, 50 ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. మీకు ఏదైతే క్వెషన్స్ తెలియవో మోర్ హ్మ్. థాన్ 75% ఆ క్వెషన్ మీద మీకు అవగాహన లేదో, ఏదో లక్ కొద్దీ పెట్టాలి హ్మ్. అని కాకుండా అలాంటి క్వెషన్స్ జోలికెళ్ళకపోతే ఈ హ్మ్. నెగెటివ్ మార్కింగ్ ఈజీగా అధిగమించొచ్చండి. ఓకే సార్. యూపీఎస్‌సి సక్సెస్ రేట్ తగ్గడానికి గల కారణాలేమిటంటారు? ఇప్పుడు యూపీఎస్సీ అనేదంటే అండి, మనది ఇండియా అనేది మిడిల్ క్లాస్ సొసైటీ, యాస్పిరేషన్ సొసైటీ అండి. హ్మ్. మనకొచ్చే పోస్ట్‌లే లెట్స్ సే 1000 అవును పోస్ట్‌లుంటాయండి. సార్. బట్ అప్లై చేసేది 10,00,000, 15,00,000 అవును. మంది ఉంటారు. హ్మ్. మరి ఆబ్వియస్‌గా అక్కడే అంటే అప్లయింగ్ రేట్ కంపేర్డ్ టు ది పోస్ట్‌లు ఏదైతే ఉన్నాయో అవును. అవి చాలా తక్కువుంటాయి. హ్మ్. చాలా మందికి ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని ఉంటుంది. బట్ అవును అక్కడ సార్. పోస్ట్‌లు ఎన్నుంటాయి? తక్కువ. ఇది తక్కువే ఉంటాయి. హ్మ్. సో, ప్రిలిమ్స్‌కి ఎలా ఉంటుందంటే ఇప్పుడు లెట్స్ సే 1000 పోస్ట్‌లున్నాయనుకోండి. 1:15 రేషియోలో తీసుకుంటారు. అంటే ఒక 15,000 మందే మెయిన్స్ రాస్తారు. అవును. సో, ఇంటర్వ్యూకి 1:3 పిలుస్తారు. హ్మ్. సో, అక్కడ ఒక 3000 మందిని పిలుస్తారు మిమ్మల్ని ఓకే. దాంట్లో. హ్మ్. ఓకే. సో, ఆ 3000 మందిని పిలిచినప్పుడు సెలెక్ట్ అయిన 1000 మందే హ్మ్. సెలెక్ట్ అవుతారు. అవును సార్. సో, అందుకోసం ఇక్కడేంటంటే ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్ ఏంటంటే 8, 9 నుంచే వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ అవుదాము అనే ఆలోచన ఉన్నోళ్ళుంటారు. హ్మ్. మన ఆంధ్ర, తెలంగాణలో ఏంటంటే మనం ఫస్ట్ బీటెక్ చేయాలి. హ్మ్. ఫస్ట్ ఏం చదువుతాం అంటే బీటెక్ చదువుతాం. హ్మ్. బీటెక్ చదివిన తర్వాత ఏం చేయాలంటే ఐఏఎస్ అవ్వాలి. అవును. సో, మనకి వాళ్ళకి కొంత వ్యత్యాసం ఉంటుంది. హ్మ్. ఈవెన్ దో మనం ఇంటెలెక్చువల్లీ సుపీరియర్ ఉన్నప్పటికీ వాళ్ళు హ్యుమానిటీస్, ఆర్ట్స్ కోర్సెస్ తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు అసలా ఎగ్జామ్ నేచరే చాలా డిఫికల్ట్ అండి. ఓకే సార్. అందుకోసం వరల్డ్‌లో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామినేషన్ అంతే. జేఈఈ లాంటి అంటే ఎగ్జామ్ కావచ్చు. హ్మ్. వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ అండి. ఓకే సో, సార్. దీన్ని అధిగమించాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలి. అవును. చాలా డెడికేషన్ ఉండాలి. చాలా ప్రాక్టీస్ చేయాలి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ దీని యొక్క పోస్టులు తక్కువ కాబట్టి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువే. అవును సార్. అప్లయింగ్ క్యాండిడేట్, ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్‌తో పోల్చుకుంటే దీని యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. అలా అని ఇది ఇంపాసిబుల్ ఏం కాదు. ఓకే. చాలామంది విద్యార్థులు క్లియర్ చేస్తున్నారు గదా! అవును సార్. సో, అవును. అది ఇంపాసిబుల్ ఏం గాదు. కొంచెం ప్లాన్ చేసుకొని చదివినట్లయితే, ఇందాక మీకు నేను చెప్పినట్టుగా స్మార్ట్ వర్క్ చేసినట్లయితే మీకు 100% సక్సెస్ వస్తుందండి. ఓకే సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్‌ని మాకు తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్ అండి.